హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుషావండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ ఈ రోజు వచ్చి మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి శారీ ఎలా డ్రాప్ చేయాలన్నది అయితే చూపిస్తానమాట. మనం ఈ బిందెలతో యూజ్ చేసుకొని మనమైతే శారీ అయితే డ్రాప్ చేద్దాం, అలంకరణ అయితే చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. శారీ తీసుకున్నాక ఏంటంటే ఇదిగోండి ఇలా హాఫ్కి అయితే ఫోల్డ్ చేశాను నేను శారీ మొత్తంని. హాఫ్కి ఫోల్డ్ చేశాక ఇప్పుడు ఫ్రిల్స్ వేసుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ వేసుకోండి. అంటే ఫ్రిల్స్ బాగా దగ్గరగా కావాలి, బుట్టలాగా రావాలి అని అనుకుంటే చిన్న చిన్న ఫ్రిల్స్ వేసుకోవాలి. లేదు కొంచెం నార్మల్గా అంటే నార్మల్ ఫ్రిల్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ శారీ అంతా కూడా మనం మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్కి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగా నేనంతా కూడా ఇలా ఫ్రిల్స్ వేసేస్తున్నాను. మీరు క్లిప్ యూజ్ చేసి ఇలా పట్టుకోలేను అని అనుకుంటే ఏంటంటే కింద టేబుల్ లాగా వేసుకొని, టేబుల్ కాకపోయినా ఇలాగ నార్మల్గా కింద అయినా మీరు సపోర్ట్ తీసుకొని వేసుకోవచ్చు అనమాట. అండ్ ఒక్కొక్కళ్ళ స్టైల్ ఉంటుందండి శారీ కట్టడంలో. అందరూ ఒకేలాగా కట్టాలి అని ఏం లేదు, ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరికి ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అయితే నేను వదిలేస్తున్నాను అనమాట అమ్మవారి పైట కోసం అని చెప్పేసి. అండ్ దీని వరకు మనము సెక్యూర్ చేసేద్దాము. ఈ ఫ్రిల్స్ అన్నీ పోకుండా నేను పిన్నీస్ అయితే పెట్టేస్తున్నాను. కష్టం ఏమి ఉండదండి, ఈజీగా కట్టేయచ్చు. అందరు ఎలా కడతారో ఏంటో అనేసి మనకు ఉంటుంది, బట్ చాలా ఈజీగా కట్టచ్చు. ఈ పిన్స్ అస్సలు దిగవు ఏంటో. ఒకప్పుడు సేఫ్టీ పిన్స్ అంటే చాలా ఈజీగా దిగేసాయి అనమాట. అండ్ ఇక్కడ పెట్టుకుంటాము. ఈలోపు మనము ఇదైతే సెట్ చేసేసుకున్నాము. ఫస్ట్ కింద అయితే ఒకటి పెట్టాను, అండ్ పైన ఇది పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ శారీ అంతా కూడా కట్టేశాను కదా, దీన్ని ఇక్కడికి అడ్జస్ట్ చేసి పెట్టేస్తాను. ఇది కూడా పెట్టేసేసుకొని మనం తర్వాత నీట్గా ఫ్రిల్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకున్నాము. ప్రస్తుతాన్ని పెట్టేసేస్తున్నాను. నెక్స్ట్ ఇలా పెట్టేసుకోవాలి. ఇది మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు వేసేసుకోవాలి. అండ్ చాలామంది అడుగుతారు, మేడం ఎంత టైం పడుతుంది అని అంటే, మనం శారీ డ్రాప్ చేసుకుంటాం కదా, అంటే కొందరు ఏంటంటే చాలా ఫాస్ట్గా డ్రాప్ చేస్తారు, కొందరు ఏంటంటే చాలా స్లోగా డ్రాప్ చేస్తారు. అంటే మన నిదానము అలా అంటారు కదా, దాన్ని బట్టి మనం శారీ డ్రాప్ చేయడానికి టైం అయితే సెట్ అవుతుంది. ఫాస్ట్గా డ్రాప్ చేసే వాళ్ళు ఉంటారు, స్లోగా డ్రాప్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇట్లా పిన్స్ అయితే సెక్యూర్ చేసేస్తున్నాను. ఇలాగా. అండ్ మన అమ్మవారి ఫేస్ వచ్చేసేసి ఇలా కట్టేస్తున్నాను.
అండ్ ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇలా అలంకరించేసుకున్నాం అన్నీ కూడా. అండ్ మనకున్న ఇలా అయితే మనం బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అమ్మవారి జడ. ఫైనల్గా అయితే మనం ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా అమ్మవారు అయితే రెడీ చేసేసామన్నమాట. చేతులు కాళ్ళు అవి కనుక ఉన్నట్టయితే వాటికి మనం ఇలా అటాచ్ చేసుకొని అవి కూడా పెట్టచ్చు అనమాట. చూసారు కదా ఎలా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చిన హెల్ప్ఫుల్ అయిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.